నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మానవత్వాన్ని చాటుకున్న సినీ హీరో మహేష్ బాబు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేత. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీకి కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోండి. నరసాపురంలో కొనసాగిన నిరసన ప్రదర్శనలు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే హామీలను అమలు చేస్తాం. ప్రజలకు స్పష్టం చేసిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. అల్పపీడనం ప్రభావంతో ఒక్కసారిగా మారిన వాతావరణం. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో కురిసిన భారీ వర్షం. సినీ హీరో మహేష్ బాబు మానవత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలను సినీ నటుడు మహేష్ బాబు దంపతులు విరాళంగా అందజేశారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మహేష్ బాబు దంపతులు చెక్కును అందజేశారు. అలాగే ఏఎంబీ తరపున మరో 10 లక్షల రూపాయల విరాళాన్ని మహేష్ బాబు అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వరద బాధితులను ఆదుకునేందుకు మహేష్ బాబు ఈ విరాళాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీకి కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నరసాపురంలో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ముందుగా పట్నంలోని పాత బజార్లో ఉన్న శ్రీ వరాహ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి తమ నిరసన తెలియజేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కొంతసేపు ఆందోళన చేపట్టి సబ్ కలెక్టర్ అచ్యుత్ అంబరీష్ కు మెమరాండాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, టీడీపీ నాయకులు కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు, పట్నంలోని ఆచార్యులు, పట్టణ వ్యాపారులు పాల్గొన్నారు. అలాంటి పవిత్రమైన దేవాలయాన్ని హిందూ దైవానికి భంగం కలిగించే విధంగా కూడా మరి అక్కడ ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం, గతంలో ఉన్న దేవస్థానం కమిటీ ద్వారా ఏదైతే లడ్డూ ఉందో ఆ లడ్డూని అపవిత్రం చేసే విధంగా గత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు కార్యక్రమాన్ని నిరసిస్తూ ప్రపంచంలో ఉన్న హిందూ దైవం సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున గత ప్రభుత్వాన్ని ఆ రోజు దానికి అవకాశం కల్పించినటువంటి నాయకులను కూడా వారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూటమి ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనిపై చర్య తీసుకుని వారందరికీ కూడా ఒక పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మరి మేమందరూ కూడా తెలియజేసుకున్నాం. హిందూ లౌకికవాదం ప్రతి ఒక్కరు కూడా ఎంతో పవిత్రంగా మన వెంకటేశ్వరరావు పూజించుకున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ లడ్డూని అపవిత్రంతో ఏదైతే జంతువుల నుంచి వచ్చిన ఆయనను కూడా ఒక పవిత్రమైన నెయ్యిని ఏర్పాటు చేయవలసిన లడ్డూని ఒక అపవిత్రమైన జంతువుల యొక్క నూనెతో కూడా చేసి భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కూడా మరి ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ కూడా స్పందించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక హిందువులే కాదు, మతాలన్నీ కూడా క్రైస్తవ సోదరులు కానీ అదేవిధంగా ముస్లిం సోదరులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎవరికి ఏ మతానికి అన్యాయం జరిగినా సరే ఒకరికొకరు మన భారతదేశం అందరూ కూడా కలిపి ఉండాల్సిన మరి భారతీయులు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి మనోభావాలు ఒక మతాన్ని మనోభావాలు భంగం కలిగించే విధంగా ఉన్నందుకు ప్రతి ఒక్క మతస్థులు కూడా స్పందించి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరినీ కూడా శిక్షించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తి తెలియజేసుకుంటారు. మరి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా జన సైనికులు మరి హిందూ సోదరులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ప్రతి ఒక్కరు కూడా మరి దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే కలియుగ దైవం. భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఆరాధించే దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామికి గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డు అంటే ఎంతో పవిత్రమైనది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ లడ్డూని ఎంతో పవిత్రంగా ఆరాధిస్తూ ఉంటారు. వాటికి నాణ్యమైన నెయ్యి వాడకుండా కల్తీ నెయ్యి వాడి అపవిత్రం చేశారని చెప్పని పేపర్లో కానీ టీవీల్లో కానీ చూస్తూ ఉన్నాం. ల్యాబ్ రిపోర్టుల్లో కూడా దాంట్లో వాడినటువంటి ఇంకా ఉంటే కూడా మనం చెప్పడానికి కూడా మనసు అంగీకరించట్లేదు. అంత దుర్మార్గంగా మన హిందువులుగా వెంకటేశ్వర భక్తులుగా మనందరం కూడా ఎంతో బాధపడుతూ ఉన్నాం ఈ రోజున. కాబట్టి ఇలాంటి దోషుల్ని, ఇలాంటి పాపం చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితులను ఊరుకోవాలని చెప్పని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పని అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక చిట్టు ఏర్పాటు చేసి
ఐజీ స్థాయికి నీచమైన అధికారులు అపాయింట్ చేసి ఆ సిట్ ద్వారా నిజానిజాలు తేల్చడానికి ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నిజానిజాలు తేల్చాలి, దోషులు కఠినంగా శిక్షించాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి, వెంకటేశ్వర పవిత్రతను కాపాడాలని కోరుకుంటూ నిజాయితీగా అడుగుతున్నాం. ఎప్పుడు కూడా కల్తీ అన్నది ఎందులోనూ కూడా ఉండకూడదు. వాళ్ళల్లో కలిసి ఉంటే చిన్నపిల్లలకు ప్రమాదకరం జరుగుతుంది. ఎరువుల్లో కలిసి ఉంటే రైతాంగ ఫోటోలు తీవ్రంగా నష్టపోతాయి. ఆ విధంగా తినేటువంటి ఆహారంలో కలిసి ఉంటే మానవాళికి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది కల్తీ అన్నది ఎక్కడున్నా ప్రమాదకరం. దైవ సన్నిధిలో కల్తీ అంటే అది క్షమించలేనటువంటి నేర్పడినటువంటి విషయాన్ని సందర్భంగా దైవ సన్నిధిలోనే కల్తీ జరుగుతుందంటే ఇక దేవుడి దగ్గరే కూడా కల్తీ చేసేటువంటి ధైర్య సాహసాలు మా వాళ్ళు సిద్ధం అయ్యారు అంటే దాన్ని మనమందరూ కూడా చాలా తీవ్రంగా ఖండించాల్సి ఉంటుంది. సమయం ఆసన్నమైన సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా దైవ ప్రసాదం అంటే తిరుపతి వెళ్ళంటే ప్రసాదం అంటే నిజంగా చాలా మందికి జీవితంలో ఒకసారి ఒక పలుకు తిరుపతి లాంటి ప్రసాదం నోట్లు వేసుకుంటే వారి జీవితం ధన్యవాదాలు వాళ్ళు కోట్లాది మంది ప్రజలు భారతదేశంలో ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నా. అటువంటి ప్రసాదంలోనే కలిసి నిజంగా వింటుంటేనే మనకు భయం వేస్తుంది. అందులో ఈ విధంగా కలిసింది, ఆ విధంగా కలిసింది, రిపోర్ట్ కూడా ఏ విధంగా కలిసి ఉన్నట్టుగా వస్తుంది, ఆ విధంగా కలిసి చెప్పినట్టుగా వస్తుందని ఆ రిపోర్ట్ చదువుతుంటే ఆ రిపోర్ట్లు మన టీవీలోనే రేడియోలోనే పేపర్లోనే మనం చూస్తుంటే నిజంగా మన ఒళ్ళు మొగ్గులు పరిచి మనం ఇంత దారుణమైన పరిస్థితులు ఇంత హీనమైన పరిస్థితికి మనం దిగజారేమా అన్నటువంటి విధానాన్ని మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ చిత్రపటాన్ని అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును తక్షణమే బర్తరఫ్ చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. అమలాపురం కలెక్టరేట్ ముందు దళితులు నిరసన తెలియజేశారు. రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు ఫోటోలను దహనం చేసి ఆందోళన చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం వల్లే భారీ మూల్యం చెల్లించుకుందని, ఆ తప్పు చంద్రబాబు చేసిన తమ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తక్షణమే రఘురామకృష్ణరాజుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, టీడీపీ నుంచి బర్తరఫ్ చేయాలని కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. అందరికీ జై భీమ్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏలూరుపాడు గ్రామంలో దళితులు ఏర్పాటు చేసుకున్నటువంటి అంబేద్కర్ ఫ్లెక్సీని కులహంకారంతో, అధికార మదంతో నిర్దాక్షిణ్యంగా అక్కడ చించివేయడం జరిగింది. అతనిపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నాం. అలాగే భారత రాజ్యాంగ నిర్మాతని కూడా అతను చూడకుండా ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా అతను కనీస విచక్షణ లేకుండా అతను ఒక కులోన్మాదంతో, అధికార మదంతో అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చించివేయడం జరిగింది. యావత్ భారతదేశంలో ఉన్న అంబేద్కర్ వాదుల యొక్క మనోభావాలను కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి తక్షణం బర్తరఫ్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇదే చెప్తున్నాం ఈ వేదిక నుంచి. మీరు గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద అనేక దాడులు జరిగినాయి, వైసీపీ అనేటువంటి మీరు చెప్పారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? మీరు వచ్చిన 3 నెలలు కాకుండానే కూడా దళితులపై అనేక దాడులు జరుగుతున్నాయి. మీరు దళితుల్ని చాలా చిన్న చూపు చేస్తున్నారు. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి. కాబట్టి రఘురామకృష్ణరాజుని మీరు తక్షణం బర్తరఫ్ చేసి అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. మీరు గనక అతని మీద చర్యలు తీసుకొని ఎడల రఘురామకృష్ణరాజుని ఇంటిని కూడా ముట్టడించడానికి యావత్ దళిత జాతంతా కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు అటువంటి పరిణామాలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అందరికీ జై భీమ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూనే మరి ఎందుకు చేస్తున్నారంటే దళితుల మీద ఎక్కడ చూసినా దాడులే జరుగుతున్నాయి. మరి ప్రొఫెసర్ మీద, కాకినాడ ప్రొఫెసర్ మీద, అలాగే వెస్ట్ గోదావరిలో మరి వినాయక చవితి నిమజ్జనం చేసినప్పుడు దాడులు చేస్తున్నారు దళితుల మీద. మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు మరి రౌడీయుతంగా మరి అంబేద్కర్ ఫ్లెక్సీని ఆ రాట్ని లాగేయటం చాలా దారుణం.
ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని వారికి త్వరలో ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే చంద్రబాబు పింఛన్ పెంచాలని తెలియజేశారు. తమ ప్రభుత్వం మాటలు చెప్పదని చేతల్లో చేసి చూపిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వ విజయంలో మత్స్యకారుల పాత్ర చాలా కీలకమని, మత్స్యకారులందరికీ తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని, తాము మాత్రం 1500 కోట్ల రూపాయలను పంచాయతీల ఖాతాలకు జమ చేసినట్టు తెలియజేశారు. ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో ఆ రోజు 6 గ్యారంటీస్ ఇచ్చారో వాటిని అమల్లో భాగంగా మీ అందరికీ తెలుసు. ఆ రోజు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేస్తా ఉంటే నిరుద్యోగులందరూ కూడా మెగా డిఎస్ అని కోరగానే ఈ రోజు ప్రభుత్వం అధికారంలో రావడంతోనే మెగా డిఎస్ని ముందుకు తీసుకొని పోయే పరిస్థితి. అలాగే ఆ రోజు అవ్వాతాతలకి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఏదైతే హామీ ఇచ్చాడో 9 నెలల్లోనే మీ అందరికీ కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి. మీరందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. మన ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్నందుకు వాళ్ళకి డబ్బులు ఆపారని చెప్పి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా ఏవైతే ఈ మండలంలో ఇందాక హౌసింగ్ ఏవి గారు చెబుతున్నారు 408 హౌసులు గ్రామాల్లో పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. అన్ని కూడా ఇమీడియట్ గా మీ అందరికీ కూడా కొద్ది రోజుల్లోనే ఆ అమౌంట్లన్నీ కూడా మీ అకౌంట్ లో జమ పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు జగన్ గవర్నమెంట్ లో ఏవైతే ఇల్లు కట్టారో వాటికి కూడా అమౌంట్ ఆపకూడదు. మనం మంచి వాళ్ళని, వాళ్ళు దౌర్భాగ్యులైతే మనం అటువంటి వాళ్ళం కాకూడదన్న ఆలోచనతో ఎవరైతే జగన్ అన్న ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు కూడా అమౌంట్ ఇవ్వమని చెప్పిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు. మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఒక దుర్మార్గమైన ఆలోచన ఉన్న నాయకులకి, ఒక మంచి పరిపాలన అందించే నాయకులకి ఎంత తేడా ఉంటుందో మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయిందో గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా పంచాయతీలకు రావాల్సిన నిధులు ₹1 నిధులు కూడా రానివ్వకుండా వాటిని దారి మళ్లించి వాటిని పంచాయతీలను మొత్తం నిర్వీర్యం చేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 1500 కోట్ల రూపాయలు పంచాయతీలకి ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు. ఆ శాఖకి ఇమీడియట్ గా పంచాయతీలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో ఇమీడియట్ గా ఈ రోజు ఈ పంచాయతీకి కూడా 15 లక్షల రూపాయల అమౌంట్ జమ అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి తేడా అని చెప్పి మీ అందరూ కూడా గమనించాలి. గుర్తుపెట్టుకోవాలి, మత్స్యకార కుటుంబాలు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి. తప్పకుండా 8 కోట్లు ఏవైతే సోదరుడు ప్రెసిడెంట్ డిఓ గారు చెప్పారో ఈ ప్రాంతంలో అందరూ కూడా నన్ను తెరగడు పంచాయతీ గాని పెదపట్లపాలెం గాని ఏదైతే మత్స్యకార కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి మమ్మల్ని భారీగా ఆధిక్యత తీసుకొచ్చినట్లు మీ పాత్ర కీలకం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి సందర్భంలో కూడా మీరందరూ కూడా నా మీద చూపిస్తున్న అభిమానం తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల ప్రభుత్వ ఫలాలు మీ అందరికీ అందే విధంగా నేను తప్పనిసరిగా కమిట్మెంట్ తో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.